తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం టీఆర్ఎస్ భవన్ వద్ద రిపోర్టర్ ప్రసన్న ఉన్నారు. ప్రసన్న, ఏంటి టీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? టీఆర్ఎస్ కార్యాలయంలో సంబరాలు ఒక రకంగా అంబరాన్ని నడుతున్నాయని చెప్పొచ్చు. 5 గంటలకి అధికారికంగా కూడా ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయం పూర్తవడంతో ఇక్కడ అందరూ కూడా చాలా ఆనందోత్సవాల మధ్య ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ విజయం దాదాపు ఖాయమైపోయిన పరిస్థితుల్లో కనిపిస్తుంది. చెప్పండి, ఎలాగ గ్రేటర్లో 5 అయిపోయిన టైము విజయానికి దిశగా టీఆర్ఎస్ చేరుకుంది. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఏంటి? ఆల్రెడీ 100 స్థానాలు మేము ఆధిక్యంలో ఉన్నామండి. ఒక్క మాటలు చెప్పాలంటే ఇది గ్రేట్ ప్రజల విజయంగా భావిస్తా ఉన్నాము. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా గ్రేట్ వలసించే అన్ని వర్గాల ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీనే కోరుతున్నారు. కేసీఆర్ గారు మాటలు నమ్ముతున్నారు. మరొక్కసారి కూడా ఇది నిజంగా చేస్తూ ఉన్నాము. కేటీఆర్ గారు ముఖ్యంగా దీన్ని క్రెడిట్ పొందుతారు. ఎందుకంటే ఆయన 20 రోజులు దాదాపుగా ఆయన నివసించే షోని ప్రజలు ఎంతోమంది ముందుకొచ్చి ఆకర్షించినది. అదేవిధంగా 100 సీట్ల పైన మేము గెలుస్తామని చెప్పి గంటా బదులు కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ ఆఫీస్లో మొత్తానికి కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. గ్రేటర్లో వాళ్ళు అనుకున్న స్థానాల కన్నా చాలా ఎక్కువ రీచ్ అవుతున్నారు. కాబట్టి కేటీఆర్ ఏదైతే ఎన్నికల ప్రచారం సమయంలో 100 స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు టీఆర్ఎస్ ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో ఇక్కడ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు. కొద్దిసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆయన కూడా వచ్చిన తర్వాత సంబరాల్లో పాల్గొంటారు. తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.